Welcome to the last land of India. This is Dhanush Kode. అన్న వెళ్ళేదారిలో కలిశాడు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు, బాగా మాట్లాడాడు, షాపులు తీసుకొచ్చి ఇలా జ్యూస్ ఇచ్చుకున్నాడు. థ్యాంక్ యూ బ్రో. ఇక మొదలెడదామా? ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీలోకి వెళ్ళక ముందు ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏం చేస్తున్నా సరే, మనం అనుకునే లక్ష్యం వైపు మనం కానీ వెళ్తే ఏమవుతుందో అనేది చెప్పడానికి ఈ వీడియో ఒక నిదర్శనం. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే, నా పేరు వాసు. మన జీవితంలో జరుగుతున్న చిన్న పెద్ద ఇబ్బందులు, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు, ప్రజలందరికీ తెలియని నిజాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ఒక చిన్నపాటి యూట్యూబర్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, చేతిలో ₹1 లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి సపోర్ట్ కూడా లేదు, కానీ మా గుండెల్లో ఉన్న ధైర్యంతో మన ముందుకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి మన భీమవరం కుర్రాడు యేసు. డే 1 టు కేదార్నాథ్ సోలో సైకిల్ రైడ్లో ఈరోజు డే 1 ప్రెజెంట్ వచ్చేసి పాల్కొల్లు అయితే రీచ్ అయ్యాం. పాల్కొల్లో దేశాలమ్మ జాతర అయితే జరుగుతుంది. అక్కడ అయితే మన పాల్కొల్లు హీరో అయితే ఒకళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్లో, వాళ్ళైతే తీసుకెళ్లి దర్శనం అయితే చేయించారు. ఓకే, మనం అంతా ఇంట్లో కూర్చొనే చిన్న చిన్న విషయాలకి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, కానీ ఆయన ప్రయాణించిన దూరం 3500 కిలోమీటర్లు ఒక సైకిల్ తొక్కుంటూ మన తెలుగు జాతికి ఒక గర్వకారణంగా నిలిచాడు. ఓకే, నడి రోడ్లో రాత్రిపూట్ల ప్రయాణిస్తూ పెట్రోల్ బంకుల్లో పడుకుంటూ తన ప్రయాణిస్తున్న ప్రతి క్షణం ప్రకృతి పరీక్షలు పెడుతుంది. ఒంటరిగా చేస్తున్న ప్రయాణంలో మంచు తన ప్రాణాలు తీస్తానన్నది, కానీ యేసు గుండెల్లో ఉన్న ఒక మిడిల్ క్లాస్ పట్టుదలను చూసి ఆ హిమాలయాలు కూడా తలదించక తప్పలేదు. ఒక సామాన్యుడి కష్టానికి, నిజాయితీకి ఉండే పవర్ ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? ఓకే, మన యేసు చెందించిన ప్రతి చెమట చుక్క వెనకతలో ఉన్న కష్టం ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి మన నారా లోకేష్ గుండె వరకు ఈ వీడియో చేరుకుంది. ఓకే, మన నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో స్పందిస్తూ, సవాల్తో కూడిన నీ ప్రయాణం విజయవంతంగా పూర్తయినందుకు అభినందనలు తమ్ముడు, నిన్ను ఇండియా రాగానే నేను ఖచ్చితంగా కలుస్తానని చెప్పిన మాట మనందరినీ చాలా ఆనందపరిచిన మాట. ఒక సోషల్ మీడియా వేదికగా మన మిడిల్ క్లాస్ వ్యక్తి కష్టపడిన దానికి మన నారా లోకేష్ గారు స్పందించిన విధానం చూస్తే మనందరం ఖచ్చితంగా ఆనందపడాలి. ఆ సైకిల్ తొక్కుతూ మంచు కొండలో వెళ్తుంటే ప్రతి ఒక్కరు నవ్వారు, కానీ ఆ నవ్వే ఈరోజు అతనికి చాలా గౌరవం తీసుకొచ్చింది. అక్కడతో ఆయన ప్రయాణం ఆగిపోలేదు. ఒక భీమవరం నుంచి ఇప్పుడు కేదార్నాథ్ వరకు ఆయన ప్రయాణం కొత్తగా మళ్ళీ సాగింది. జీవితంలో ఎంత పెద్ద కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, మనం అనుకునే లక్ష్యం వైపు కానీ మనం వెళ్తే ఏదో ఒక రోజు ఆ కష్టాలకి తగ్గిన ఫలితం ఖచ్చితంగా దొరుకుతుందని నిరూపించిన రోజు ఇది. నమస్తే, ఈరోజు మనం ఒక బ్రదర్ని మనం కలిసాం. హాయ్ బ్రో. మీ పేరు బ్రదర్? యేసు బ్రో. యేసు బ్రో చాలా కష్టపడుతున్నాడు, అంటే చూస్తున్నాను అనమాట. ఒక్కడే సైకిల్ తొక్కుని వచ్చేస్తున్నాడు. ఏంటి బ్రో ఏం చేస్తున్నాడు అనుకుంటే, సో భీమవరం నుంచి కేదార్నాథ్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? నేను ఆల్రెడీ లదాఖ్, కన్యాకుమారి 2 ట్రిప్స్ కంప్లీట్ చేశా బ్రో. ఇది ఒక డ్రీమ్ ట్రిప్ కింద అయితే మొత్తం టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నా బ్రో. ఓకే, ఇంకా లైఫ్ లో ఎలా ఉంటుందో, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకని చెప్పి లైఫ్ నచ్చినట్టు ఉంటా. ఓకే, మీరు ఏం చదువుతున్నారు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. సో లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే నాకు బిజినెస్ అవి పెట్టుకుని, బిజినెస్ ఉంది బ్రో, బిజినెస్ పెట్టుకుంటా. ఫర్దర్ గా నాకంటూ ఒక గుర్తింపు కావాలి, పేరెంట్స్ నుంచి అయినా ఫ్యామిలీ నుంచి అయినా ఒక సపోర్ట్ కావాలంటే నేను ఏదో గొప్పగా సాధించాలని అలా అనుకుని స్టార్ట్ చేసా బ్రో ఇది. ఓకే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మీరు అనుకుంటున్నారో అది జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఎన్ని డేస్ అయింది బ్రో మీరు ఇంటి దగ్గర నుంచి? ఇప్పటికి 7 days అయింది బ్రో. ఓన్లీ 3 days రైడ్ చేశాను. ఇంకో 30 days పడుతుందేమో బ్రో మేము. ఓకే, సో ఇంట్లో ఏమని చెప్పి వచ్చారు? ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు? అంటే ఫస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు ఒక 1 month నుంచి రిక్వెస్ట్ చేసుకున్నా బ్రో. తర్వాత ఫస్ట్ రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏంటంటే నారా లోకేష్ ట్వీట్ చేశారు, కలుస్తా యేసుని మధ్యలో యేసుని, అలా కలుస్తా అని. ఇంకా ఇంట్లో కూడా బాగా సపోర్ట్ చేశారు బ్రో. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ రైడ్ కి ఇంకా అలా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, నచ్చిన వర్క్ చేసుకోమని. సో ఈ ట్రిప్ కి మీకు డబ్బులు అవి ఎంత అవుతాయి? సో అవి ఎలా వస్తాయి మీకు? అంటే నాకంటూ ఇంకా నుంచి ఏం తీసుకురాలి బ్రో. దారిలో కనిపించిన స్పాన్సర్స్ కానీ ఎవరైనా ఉంటే ఇస్తారు. ప్రమోషన్ కూడా నేను ఏం చేయను బ్రో. నాకు ఉన్న ఫాలోవర్స్ తో అయినా సరే ఎవరైనా ఇస్తే తీసుకుంటా. ఒక 100 అయినా 200 అయినా తీసుకుని అలా ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఇంకేంటంటే మామూలుగా నాకు యూట్యూబ్, ఫేస్బుక్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది బ్రో. ఇన్కమ్ పడుతుంది ఫేస్బుక్ నుంచి. సో ఇప్పుడున్న యూత్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
అంటే అందరూ వర్క్ అని చాలా టెన్షన్స్ లో ఉంటున్నారు. జస్ట్ మీకు 2 months ఒకసారి ఇలా చిన్న చిన్న ట్రిప్స్ ఏం ప్లాన్ చేసుకుని బయటకు వెళ్ళి చిల్ అవ్వండి. ఉన్న మైండ్ సెట్స్ అవన్నీ తీసి పక్కన పాడేయండి, టెన్షన్స్ అవన్నీ జస్ట్ చిల్ అవ్వండి లైఫ్ లో. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో చూడాలనుకుంటే మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మన కంటెంట్ ఇంకా మంచిగా మీ ముందు ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.